హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము రీసెంట్గా 3 BHK ఫ్లాట్ తీసుకున్నాం అనమాట. సో వెల్కమ్ టు మై హోమ్. ఫ్రంట్ సైడ్ గ్లాసెస్ కూడా వేయించాం అనమాట. రెయిన్ మనకు వస్తున్నప్పుడు ఈ వేలో వస్తుంది అనమాట వెలుపురు. సో ఆ వెలుపురు రాకుండా ఉండడానికి గ్లాసెస్ వేయించాము. సో ఇది మన ఫ్లాట్ ఫ్రంట్ సైడ్ వ్యూ అనమాట. సో ఇది వచ్చేసరికి NH5 హైవే అనమాట. సో హైవేకి పక్కనే మన ఫ్లాట్ ఉంటుంది. మా ఫ్లాట్ నెంబర్ అయితే 36 అనమాట. ఇక్కడ మొత్తం 28 ఫ్లాట్స్ ఉంటాయి. టాప్ 6th ఫ్లాట్. సో ఎవ్రీ ఫ్లోర్ లో 7 ఫ్లాట్స్ ఉంటాయి. సో మన 6th అనమాట. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇది మన హాల్ అనమాట. ఓకే, ఫస్ట్ అయితే మనం ఫ్యాన్స్, జూమర్, లైట్స్ అన్నీ స్విచ్ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, అంటే ఎవ్రీ కార్నర్ లైట్స్, అలాగే ఫ్యాను, జూమరు అన్నీ వేయించాము. సో ఇది ఆన్లైన్లో బుక్ చేసాం అనమాట, డెకరేషన్ ఐటమ్స్. సో హౌస్ డెకరేషన్ ఐటమ్స్ అని. ఇది ఎక్స్టెండెడ్ హాల్ అనమాట. ఇది ఏంటంటే ఒక డైనింగ్ టేబుల్ పెట్టుకొని డైనింగ్ ఏరియా లాగా అనమాట. సో ఇది దేవుడి గది. ఇది దేవుడి గది అనమాట. సో ఈ దేవుడి ఫ్రేమ్స్ అన్నీ స్పెషల్గా సెలెక్ట్ చేసి వేయించాము. సో అందరు దేవుళ్ళు కవర్ అయ్యేటట్లు. సో ఇది కింద కబోర్డ్స్ కూడా డిజైన్ చేశారు. సో ఇది దేవుడి గది అనమాట. ఇది డైనింగ్ ఏరియా అని చెప్పాను కదా. సో ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ లాంటిది ఏమైనా పెట్టుకొని మనము ఇక్కడ అల్మార్లో ఏమైనా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక విండో కూడా ఉంది. సో ప్రతి విండోకి ఒక మెస్ డోర్ లాంటిది ఇచ్చారనమాట. సో ఏమైనా మస్కిటోస్ లాంటివి రాకుండా. ఓకే, సో ఇక్కడ కూడా ఒక ఫ్యాను, ఎవ్రీ కార్నర్ లైట్ అనమాట. సో అలా డిజైన్ చేసాము. సో ఇది డైనింగ్ ఏరియా. హాల్ అయితే చూసాం కదా. నెక్స్ట్ ఇది 3 BHK కాబట్టి ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఆ 2 బెడ్రూమ్స్కి కామన్ బాత్రూమ్ ఉంటుంది. సో బెడ్రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు. సో బెడ్రూమ్లో కూడా స్విచెస్ ఆన్ చేస్తే ఫ్యాను, లైటు అన్నీ ఉంటాయి. ఇలా డిజైన్ చేసుకున్నాము. సో ఇక్కడ కూడా ఒక విండో ఉంటుంది, సేమ్ టైప్ ఆఫ్ విండో. అండ్ ఇది అల్మారా అనమాట. సో ఇక్కడ కూడా ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మనకి పైన స్టోర్ రూమ్ లాగా ఇచ్చారనమాట. సో ఇది స్టోర్ ఏరియా లాగా. సో అది ఇక్కడే స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రూమ్కి వెళ్దాం రండి. సో ఈ రూమ్ కూడా సేమ్ ఉంటుంది. ఫ్యాన్, లైట్స్ సేమ్ పుట్టి డిజైన్, డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. సో ఇది రూమ్ అన్నమాట. ఇది అల్మరా అండ్ విండో కూడా ఉంటుంది సేమ్. ఓకేనా, పైన షెల్ఫ్ లాగా ఉంటుంది, పెట్టుకోవచ్చు ఏమైనా. ఇప్పుడు 2 రూమ్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అలా స్ట్రైట్గా వెళ్తే వస్తుంది. సో ఇది మాస్టర్ బెడ్రూము. సో ఈ రూమ్లో రోపు, ఫ్యాన్, డిజైన్ అంత ఉంటుంది. ఇక్కడ చూస్తే ఫ్యాన్స్, లైట్స్ అన్నీ ఉంటాయి కార్నర్. సో ఇది అల్మారా అండ్ ఇది వాల్ క్లాక్ అనమాట. ఇది ఆన్లైన్లో బుక్ చేసాము. ఇక్కడ కూడా విండో ఉంటుంది, సేమ్ విండో. అండ్ ఇది బాత్రూము. సో
అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూము, ఆ 2 రూమ్స్కి కామన్ బాత్రూము. సో ఇప్పుడు కిచెన్కి వెళ్దాము. సో ఇలా చూపిస్తే, సో ఇలా వస్తే హాల్ కదా, సో ఇలా వస్తే కిచెన్. అండ్ ఇక్కడ కూడా లైట్స్ వేద్దాము. సింక్ ఉంది, సో ఇక్కడ సింక్ వస్తుంది. అండ్ ఇది ఫ్రెష్ వాటర్. ఇక్కడ ఒక విండో కూడా ఉందన్నమాట. సో ఇది వంట చేసేటప్పుడు ఎయిర్ పాస్ అవ్వడానికి. అలాగే ఇది అల్మార్ అనమాట. అండ్ పైన షెల్ఫ్ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి. ఓకేనా. సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే సో బాల్కనీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కంప్లీట్ సూపర్ పీస్ఫుల్ వ్యూ ఉంటుంది. క్రాప్ ఫీల్డ్ అనమాట ఇదంతా. అటువైపు హైవే, ఇటువైపు క్రాప్ ఫీల్డ్. సో ఈ గ్రిల్స్ అయితే వేయించాము, ఇవి టాటా స్టీల్ వాళ్ళతో వేయించాము. ఈ గ్రిల్స్ ఎలా అంటే మనకి ఇక్కడ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, జస్ట్ బట్టలు గట్రా ఆరేసుకోవచ్చు. అలాగే ఈ సైడ్ మనకి వే ఇచ్చారంటే, ఇప్పుడు జనరల్గా ఫ్లాట్స్ అందరికీ ఒక సైడ్కి వే ఏమి ఉండదు. ఈ ఫ్లాట్స్కి డిఫరెంట్గా మనకి వే ఇచ్చారు. అంటే మనం సైడ్ నుండి, మనం బ్యాక్ సైడ్ నుండి రావడానికి కానీ, లేదా బ్యాక్ సైడ్ నుండి వచ్చి కాలు పడుకోవడానికి కానీ వే ఇచ్చారు. అలాగే సో మేము ఫ్రంట్కి అయితే గేట్ వేసుకున్నాము. సో ఆ గేట్కి మనం లాక్ చేసుకుంటాం. సో మనకి ఫ్రంట్ డోర్ నుండి అయినా రావచ్చు, లేదా బ్యాక్ డోర్ నుండి అయినా రావచ్చు. ఏమైనా మనము డెత్ సర్వీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా సో మనం బ్యాక్ నుండి వచ్చి ఇక్కడ మనకి వాటర్ ఉంటుంది. సో ఇక్కడ కాలు పడుకొని మనం ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట ఫ్లాట్. సో లెట్స్ గో టు ఫ్రంట్. చూసారు కదా మై న్యూ హోమ్ టు బ్లాగ్. సో ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.